హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రేపటి నుంచే రాజు యువ వికాసం దరఖాస్తులు 5 లక్షల మంది లబ్ధిదారులకు రాయితీలు, నోటిఫికేషన్లు జారీ. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు రాజు యువ వికాసం పథకం కింద స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేసేందుకు ఈ నెల 17 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. దరఖాస్తుల స్వీకరణ కోసం సంక్షేమ కార్పొరేషన్ నోటిఫికేషన్ జారీ చేశాయి. యువత ఈ నెల 17 నుంచి ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు చేసుకోవాలని సంక్షేమ శాఖలు సూచించాయి. స్వయం ఉపాధి పథకాలు అమలు చేసేందుకు ఇప్పటికే సంక్షేమ శాఖలు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దాదాపు 5 లక్షల మంది యువతకు 6,000 కోట్ల ఖర్చుతో ప్రభుత్వం రాయితీ రుణాలను మంజూరు చేయనుంది. ఈ పథకం అర్హతలు, ఎంపిక విధానం వివరాలన్నీ tgobmms.cgg.gov.in పోర్టల్లో పొందుపరిచినట్టు బీసీ కార్పొరేషన్ ఎండీ తెలిపారు. మరిన్ని వివరాలకు సంక్షేమ శాఖల జిల్లా అధికారులు, కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ను సంప్రదించాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు, ఐటీడీఏ అధికారులను సంప్రదించాలని గిరిజన సహకార ఆర్థిక సంస్థ జిఎం తెలిపారు. గరిష్టంగా 3 లక్షల వరకు రుణాలు. రాజీవ్ యువ వికాసం పథకం కింద లబ్ధిదారులకు 3 లక్షల విలువైన యూనిట్లు మంజూరు చేయాలని ప్రతిపాదించారు. కేటగిరీ 1, 2, 3 వారీగా రుణాలు ఖరారు చేయనుంది. కేటగిరీ 1 కింద 1,00,000 వరకు రుణాలు అందించనుంది. ఇందులో 80% రాయితీ ఉంటే మిగతా 20% లబ్ధిదారుడు భరించడము లేదా బ్యాంక్ అనుసంధానం యూనిట్లు ఇవ్వనుంది. కేటగిరీ 2 కింద 1,00,000 నుంచి 2 లక్షల వరకు రుణాలు ఇవ్వనుంది. ఇందులో రాయితీ 70% లభిస్తుంది. కేటగిరీ 3 కింద 3 లక్షల లోపు రుణాలు ఇచ్చి 60% రాయితీ ఇవ్వనుంది. ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు దరఖాస్తుల పరిశీలన కొనసాగుతుంది. లబ్ధిదారుల్లో అర్హులను ఎంపిక చేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున రాయితీ రుణాల మంజూరు పత్రాలు ఇవ్వనుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.